మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య తీర్థాల్లోని సంగమేశ్వర ఆలయం, కూసుమంచిలోని గణపేశ్వర ఆలయం, ఖమ్మం నగరంలోని మల్లేశ్వరరావు స్వామి, వైరా లక్ష్మీనరసింహస్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మహాశివరాత్రి జాతర రేపటి నుంచి 15-16 తేదీలో జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ముస్తాబవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలోని కల్లూరు, సత్తుపల్లి, వైరా, అటు మధిర, ఇటు పాలేరు నియోజకవర్గంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా ప్రధానంగా ఇప్పటికే రేపు జరిగేటువంటి శివరాత్రి వేడుకలకు మాత్రం ముస్తాబవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే పుణ్యక్షేత్రంగా భావించి ఖమ్మం రూరల్ మండలంలో తీర్థాల సంగమేశ్వర ఆలయం కావచ్చు, అదేవిధంగా ఇటు కూసుమంచి మండలంలో ఉన్నటువంటి గణపేశ్వర ఆలయంతో పాటు ఇటు ఏదైతే వైరా మండలంలోని రామలింగేశ్వర ఆలయం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే వచ్చే భక్తులకు ప్రత్యేకంగా అంటే క్యూ లైన్లతో పాటు తీర్థ ప్రసాదాలు అందించేందుకు, అదేవిధంగా దర్శన భాగ్యాలు కలిగించేందుకు ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే శైవ క్షేత్రాలన్నీ కూడా అంటే అటు ఏదైతే షామియానాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు మాత్రం ప్రధానంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను మాత్రం ఇక్కడ తహసీల్దార్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. తహసీల్దార్ని అడిగి అసలు ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రధానంగా ఇప్పటికే ఈ సంగమేశ్వర ఆలయానికి ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ సంగమేశ్వర ఆలయం మహాశివరాత్రి సందర్భంగా మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు ఆర్డీ వారి ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని శాఖల అధికారులు ఈరోజు 14 నుంచి 18 వరకు ఇక్కడ భక్తులు వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఈ మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈ సంగమేశ్వర స్వామి ఆలయంలో జరుగు కళ్యాణానికి అందరు భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించడం జరిగింది. రోడ్డు సౌకర్యాలు కానీ, ఇక్కడ టెంపుల్ దగ్గర బారికేడ్స్ కానీ, దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ క్యూ లైన్లో నిలబడి మంచిగా దర్శనం చేసుకునేటందుకు అన్ని ఏర్పాట్లు చేయడం. ఇక్కడ వాళ్ళకు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని బయట వంట చేసుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు, నీళ్లు కానీ ఇంకా రకరకాల వసతులు అన్నీ కల్పించడం జరిగింది. పార్కింగ్ కానీ, లైటింగ్స్ కానీ అన్నీ మంచిగా అరేంజ్ చేసి ఈ యొక్క జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులతోటి సమన్వయం చేసుకొని పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. అంటే అన్ని శాఖల సమన్వయంతో పాటు అదేవిధంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కల్పించకూడదు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. ఇక ఏదైతే ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా ఏవో మనతో ఉన్నారు, వారిని అడిగి అసలు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారనే విషయాన్ని వారి మాట్లాడడానికి తెలుసుకుంది. చెప్పండి సార్, ఇప్పటికే వచ్చే భక్తులు దాదాపు 1,00,000 పైచిలుగా వచ్చే అవకాశం ఉంది. వారికి ఎటువంటి తీర్థప్రసాదాలు కావచ్చు, అదేవిధంగా దర్శనాలు కల్పించడంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి ముందుగా ప్రథమ అభిషేకం అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత బయట ఉన్నటువంటి శివలింగానికి భక్తులంతా కూడా అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకానికి గాను 200 రూపాయల టికెట్ తోటి వాళ్లకు సౌకర్యాన్ని కల్పించాము. అదేవిధంగా విఐపి దర్శనం చేసుకోవాలనుకుంటే 500 రూపాయలతోటి దర్శనం చేసుకోవచ్చు. 100 రూపాయల టికెట్ దర్శనానికి ఉంది. అదేవిధంగా ఉచిత దర్శనం కూడా ఉంది. వాళ్ళు అవకాశాన్ని బట్టి ఎవరైనా వినియోగించుకోవచ్చు. లడ్డు పులిహోర అనేది ప్రసాదం బయట కౌంటర్లు పెట్టి అమ్మకానికి దాన్ని కూడా అందుబాటులో ఉంచాము. అదేవిధంగా అన్ని శాఖల సహకారంతో కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే వచ్చే భక్తులతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేకంగా స్నానాల కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు కదా, ఇది దీని ప్రాశస్త్యం ఏంటి? ఇక్కడ విశేషంగా ఏంటంటే 2 నదులు కలిసి ఉండటం. అంతకు ముందుగా ముగ్గురు మహాపురుషులు ఇక్కడ తపస్సు చేసినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది. అదేవిధంగా కాకతీయ రాజుల కాలకన్నా ముందు దేవాలయం కాబట్టి చాలా ప్రాశస్త్యం ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి రోజు ఇక్కడ అంట్లు తీర్చుకోవడం అంటారు. అదేవిధంగా స్నానాలు చేసి స్వామివారికి అభిషేకం చేసుకుంటే వారి పాపాలన్నీ తొలగిపోతుంటాయి. అటువంటి నమ్మకంతో చాలా విశేషంగా భక్తులు వస్తారు కాబట్టి నదిలో నీటి సౌకర్యం కూడా మంచిగా ఉంది. కాబట్టి అధిక
భక్తులు అధిక సంఖ్యలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయా ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ప్రధానంగా ఇప్పటికే వచ్చే భక్తుల కోసం మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రధానంగా ఈరోజు అంటే శివరాత్రిలో శివుని దర్శించుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? 3 నదులు ఉన్నాయండి. ఆ 3 నదులు అత్రి మహర్షి అంటే ఆగారు, దుర్గ మహర్షి బుగ్గ, బౌద్ధ మహర్షి మున్నేరు. ఈ మూడు కలయిక నదులలో ఎటువంటి ఆ ఋషులు చేసిన ప్రతిష్ట ఈ బ్రహ్మసూత్ర శివలింగం. ఇక్కడ గంగతో పెళ్లి జరుగుతుంది, పార్వదేవితో కాదు, గంగాదేవితో పెళ్లి జరుగుతుంది. అలా ఒంట్లో బాగలేని వాళ్ళ సమస్యలు ఏదైనా సరే ఏదన్నా సరే నదిలో స్నానం చేసి స్వామివారు మొక్కుకుంటే ఆ యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పేసి సామరపత్రం అనేది ఒకటి దొరికింది ఒకటి. దానివల్ల ఆ ఋషి పేర్లు వచ్చింది మనకు తెలుసు. అది అందుకే రేపు రాత్రి 12 గంటలకు అత్యంత వైభవం కళ్యాణం జరుగుతుంది కాబట్టి గంగాదేవి శ్రీ గంగాబాల సమేత శ్రీ సంగమేశ్వర కళ్యాణం అత్యంత వైభవం జరుగుతుంది. అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేసాం. ప్రత్యేకంగా అటు ఏదైతే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో పాటు సమన్వయం చేస్తూ కూడా ముందుకు సాగుతున్నామని చెప్తున్నారు. భక్తులు కూడా దీనికి సహకరించాలి. అదేవిధంగా ప్రత్యేకంగా బస్సు ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా వచ్చే 1,00,000 నుంచి పైచిలకు వచ్చేటువంటి భక్తులకు మాత్రం ఇక్కడ సకల